హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర అనే స్టోరీలో మనం 14th ఎపిసోడ్లోనికి వచ్చేసాం. మనం మన ఎపిసోడ్లోనికి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి మీరు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఎపిసోడ్స్ ఇంకా చాలా బాగుంటాయి. మరి మనం మన స్టోరీలోనికి వెళ్ళిపోదామా? సరే అయితే అందరం కలిసి లంచ్ చేద్దాం, వచ్చేస్తాను 1 అవర్లో అన్నాడు రానా. సరే అన్నట్లుగానే రానా నుండి తప్పించుకొని బయటకు వచ్చి అప్పటి వరకు భారంగా ఆపిన ఊపిరిని వదిలింది. కానీ అది రానాను దాటి పోలేదు. రానా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఏదో 5 స్టార్ హోటల్లో డైనింగ్ టేబుల్ చూస్తున్నట్లు అతని కళ్ళు ఆశ్చర్యానికి పెద్దవి అయ్యాయి. సీరియస్లీ, మీ ఫ్రెండ్ ఇంత బాగా వంట చేస్తుంది అని నాకు తెలియదు అన్నాడు. మీరు ఇంకా పూర్తిగా మా నేత్రాన్ని చూడలేదు. అంటే వంట మాత్రమే కాదు, పెయింటింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. బట్ ఓన్లీ బ్లాక్ కలర్తో అండ్ ముగ్గులు కూడా వేస్తుంది. దానికి రానిది అంటూ ఏదీ లేదు. అసలు దానికి కళ్ళు లేవు అంటే ఎవ్వరూ నమ్మలేరు సార్. నా ఫ్రెండ్ చాలా మంచిది సార్. ఎన్నిసార్లు మేము అయితేనే, తాతయ్య అమ్మమ్మ వాళ్ళు అయితేనే దానికి కళ్ళకు ఆపరేషన్ చేయించాలనుకున్నా ఒప్పుకోలేదు. దాని కళ్ళకు సరిపడే డోనర్స్ ఉన్నా కానీ తన కారులో ఉండగా తన తల్లి, తండ్రి అండ్ తమ్ముడు ఆ కార్ యాక్సిడెంట్లోనే చనిపోయారు. అప్పుడే ఆ కార్ అద్దాలు పగిలి కళ్ళలో గుచ్చుకొని తన కళ్ళు పోయాయి. సో చివరిగా తన తల్లిదండ్రులని, తమ్ముడిని చూసిన ఆ కళ్ళను మార్చుకొని ఆ మెమరీని తన నుండి దూరం చేసుకోలేక ఐ ఆపరేషన్కి ఒప్పుకోలేదు. వాళ్ళ తల్లిదండ్రులని, తమ్ముడిని చూసుకున్న ఆఖరి చూపు ఆ కళ్ళలో ఉందంటూ ఎప్పుడూ ఐ సర్జరీకి ఒప్పుకోలేదు సార్ అని చెప్తూ ఉండగా ఇంతలో రైతా బౌల్ తీసుకొని కిచెన్లో నుంచి బయటకు వచ్చింది నేత్ర. ఏంటి నందిత, ఏం మాట్లాడుకుంటున్నారు అంది. ఏం లేదులే, నీ గురించే చెప్పుకుంటున్నాను. సార్, దీనికి మీరంటే చాలా ఇష్టం. పైకి కనబడట్లేదు కానీ నన్ను మిమ్మల్ని అన్నయ్య అని పిలవమంటుంది. నన్ను అంటూ చెప్పింది. దానికి రానా ఒక నవ్వు నవ్వి, విన్నానులే మీ కన్వర్జేషన్ అంతా మార్నింగ్ అన్నాడు. తర్వాత రానా ప్లేట్లో అన్ని ఐటమ్స్ వడ్డిస్తూ ఉంటే, వండటం వరకేనా, నాకు తినటం రాదు, తినిపిస్తే తింటా అన్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అప్పుడు నేత్ర, తినడం రాదా అబ్బా అంది. తను నిజంగానే ఎప్పుడు స్పూన్తోనే తింటాను, బట్ ఫస్ట్ టైం ఈరోజు ఎందుకో చేత్తో బిర్యానీ తినాలనిపిస్తుంది, ఎవరైనా తినిపిస్తే బాగుంటుంది అన్నాడు. లేదు అంటే నేనే ఏదోలా తింటాను అన్నాడు. వెంటనే అక్కర్లేదులేండి అని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి రానాకు తినిపిస్తుంది. బేబ్, నీ హ్యాండ్లో ఏదో మ్యాజిక్ ఉంది, చాలా బాగా ప్రిపేర్ చేసావు ఫుడ్ అన్నాడు. తినిపిస్తూ మధ్యలో చిన్నగా కన్నీళ్లు పెట్టుకొని, నేను ఫిష్ మాత్రం తినిపించలేను, నాకు అందులో ఉన్న ముళ్ళు కనిపించవు కదా, తీయలేను అంది. అప్పుడు రానా, నేను చేపల్ని మింగేసి తిమ్మింగలాన్ని. బేబ్, నన్ను ఈ చేపల్లో ఉన్న చిన్న ముళ్ళు ఏం చేస్తుంది, ఏం కాదు, తినిపించు అన్నాడు రానా. అతను అన్నట్లుగానే ఫిష్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి చేతితోనే తడుముతూ తనకు దొరికిన ముళ్ళను తీస్తూ రానాకి తినిపిస్తుంది. అంతేకాకుండా ఒక ముళ్ళు వచ్చి నేత్ర చేతిలో గుచ్చుకుంది. అబ్బా అని అరిసేలోపు ఆమె చేతిలో ఉన్న ప్లేట్ నేలపాలు అయింది. అంతే, వెంటనే మంగమ్మ, ఇంకోసారి ఇంట్లో ఇలాంటి ఫిష్ ఉంచావంటే చంపేస్తాను. ఎవడు నిన్ను ఫిష్ వండమన్నాడు? చికెన్ కానీ మటన్ కానీ ప్రిపేర్ చేయండి, బట్ ఫిష్ వండాలి అంటే ఫిష్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను చెప్పి మన ఎక్స్పోర్ట్ కంపెనీతో ఓన్లీ ఇక నుంచి ఇంటికి సాల్మాన్ కానీ టూనా కానీ పంపించమని అంటాను, అవి వితౌట్ ముళ్ళు, అర్థమైందా అన్నాడు. అంతే, నందిత మళ్ళీ షాక్కి గురైంది. అతను ప్రేమను చూస్తుంటే ఏదో ఒక సముద్రం లాగే ఉంది. చాలా ఆనందపడింది. అంతే, నాకు ఇంకా చాలు అంటూ లెగుస్తున్నాడు రానా. ప్లీజ్, కేక్ కూడా చేశాను అంటూ తనే దగ్గరుండి స్పూన్తో తినిపించింది. రానా షాక్ అయ్యాడు. అసలు ఎలా సాధ్యం? ఒక కంటి చూపు లేని అమ్మాయి ఇవన్నీ ఎలా చేయగలుగుతుందని మనసులో అనుకుంటూ, బేబీ, ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు అని అడిగాడు. యాక్చువల్గా మా అమ్మ ఉండగానే తనతో పాటు కిచెన్లో అన్నీ నేర్చుకునేదాన్ని. మా డాడీతోటి బాగానే టైం స్పెండ్ చేసేదాన్ని. సో నాకు పెద్దగా రాని పనులు అంటూ ఏమీ లేవు. బట్ నా కళ్ళు చూపు పోయిన కొత్తలో కొంచెం టఫ్ అయింది. బట్ మా తాతయ్య అమ్మమ్మ ఇచ్చిన సపోర్ట్ తోటి నేను అసలు ఒక బ్లైండ్ అమ్మాయిని అని అంటేనే ఎవ్వరు నమ్మలేని విధంగా పెరిగాను. నాకు రాని పని అంటూ ఏదీ లేదు. బట్ కొన్ని పనులు చేయలేక చేస్తూ ఉంటాను అంటూ కళ్ళ చివర కన్నీరు కార్చింది. అంతే, ఆమెను అలాగే లాగి కూర్చోబెట్టుకొని తన ల్యాప్ మీద టీయర్స్ తుడుస్తూ, ఇవి ఎప్పుడూ నీ కంట్లో కనిపించకూడదు అన్నాడు. అంటూ అతని కేక్ తినిపించు అన్నాడు. అందరూ ఉన్నారు అని సిగ్గుపడుతుంటే,
వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్, సో తినిపించు అన్నాడు. ఓకే అంటూ తినిపించింది. అతని ప్లేట్లో బిర్యానీ వడ్డించుకొని తినిపిస్తున్నాడు. ఫస్ట్ మొహమాటంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ మళ్ళీ వద్దు అంది. మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, నేనేమి నీ బాయ్ ఫ్రెండ్, నువ్వేమి నా గర్ల్ ఫ్రెండ్ కాదు. నువ్వు ఎదవ సిగ్గులో పోవటానికి మాట్లాడకుండా నోరు తెరువు అన్నాడు. అంతే, అతని గొంతుకు భయపడి నోరు తెరిచింది. ఏ చేప అయితే ఆమె చేతుల్లో గుచ్చుకుందో అదే చేపలో జాగ్రత్తగా ముళ్ళు కనిపిస్తూ ఉంటే వాటిని తీసి వేడిగా ఉన్న బిర్యానీ ఆమెకి ఊదుతూ తినిపిస్తూ ఉంటే నందిత వీళ్ళకి దిష్టి తగలకుండా చూసుకో దేవుడా అని అనుకుంది. అంతే, భోజనాలు అయిపోయాయి. ఐఎమ్ వెరీ బిజీ బంగారం, డోంట్ డిస్టర్బ్ మీ అండ్ వెరీ హెవీ డైట్ టుడే, సో ఇన్ ద ఈవినింగ్ ఐ జస్ట్ వాంట్ ప్రోటీన్ షేక్ అని చెప్పి తన రూమ్లోకి వెళుతూ ఉంటే, అన్నయ్య నేను కూడా ఈరోజు వెళ్ళిపోతాను, మీరు ఎలాగూ వచ్చేశారు కదా, ఇంట్లో అమ్మవాళ్ళు కంగారు పడతారు, నెక్స్ట్ టైం వస్తాను అంది నందిత. ఓకే శివ అంటూ పిలిచి తను మన డ్రైవర్ డ్రాప్ చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు రానా. తర్వాత నందిత లగేజ్ పట్టుకొని బయటకు వస్తూ నేత్రాన్ని గట్టిగా కౌగిలించుకొని, అసలు ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను నేత్ర, అర్జెంటుగా అమ్మమ్మకి తాతయ్యకి కలిసి ఈ విషయం చెప్తాను, నీ భర్త నిన్ను కళ్ళలో కాదు గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నాడు అని. యు ఆర్ వెరీ లక్కీరా, మీ ఇద్దరి రిలేషన్షిప్ ఎలాంటి దిష్టి తగలకుండా మీ ఇద్దరి మధ్యలో ఎవరూ రాకుండా ఉండాలని దండం పెట్టుకుంటానే అంది. ఎందుకో ఒక్క క్షణం ఆ నిమిషం నేత్రకి ప్రియా ఎవరో గుర్తొచ్చింది. అసలు ఈ ప్రియా ఎవరు? ఒక్కసారి ఈ విషయం రానాని అడిగితేనే బాగుంటుంది, కానీ తమ మధ్య ఇంకా అంత చనువు కానీ అంత రిలేషన్షిప్ కానీ బిల్డ్ అవ్వలేదని మనసులో అనిపించింది. అందుకని మౌనంగా ఉండిపోయింది. ఇంతలో నందిత, ఏం ఆలోచిస్తున్నావే, నేను త్వరలోనే అమ్మమ్మని తాతయ్యని నీ దగ్గరికి పంపిస్తాను, అంతేకాకుండా ఆర్యన్కి కూడా నేను చెప్తాను, నువ్వు ఇంకేం వరి అవ్వకు, హ్యాపీగా ఉండవే అంటూ తనని కౌగిలించుకుంది. తన కోసం కార్ వచ్చి డోర్ ఓపెన్ కాగానే బాయ్ చెప్పి హగ్ చేసుకొని వెళ్ళిపోయింది. అంతే, ఫ్రెండ్ వెళ్ళిపోవటంతో బోర్గా అనిపించింది. ఇంతలో నేనున్నానంటూ స్కై వచ్చాడు. స్కైని వాకింగ్ తీసుకెళ్దామని తను కూడా లంచ్ చేసేసి ఉండడం వల్ల చైన్ కట్టి గార్డెన్లోకి తీసుకెళ్ళింది. దాంతోపాటే దాని వెనకాలే మౌనంగా స్కైని ఫాలో అవుతున్న నెట్రాను ఇంకా ఆమె కోసం జాబ్లో జాయిన్ అయిన అసిస్టెంట్స్ ఫాలో అవుతున్నారు. స్కైని గార్డెన్లో తిప్పుతూ ఉండగా ఏదో పరిమళం తాకింది. వెంటనే మంగమ్మ అని పిలిచింది. అక్కడ ఉన్న అసిస్టెంట్ వెంటనే మంగమ్మను తీసుకురావడంతో, ఇక్కడ మల్లెపూలు ఉన్నాయా అని అడిగింది. అవునమ్మగారు, నాకు అవంటే చాలా ఇష్టం మంగమ్మ, నేను రోజు నా రూమ్లో ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ ఏమీ పెట్టుకోను తెలుసా, నా బాల్కనీ నిండా మల్లెపూలు మొక్కలతోటి నింపేశాను, ఎప్పుడూ ఆ ఫ్రాగ్రెన్స్ వస్తుందని. మొగ్గలు ఉన్నాయా, పూలు విచ్చుకున్నాయా అని అడిగింది. అన్నీ దాదాపు విచ్చుకునే మొగ్గలే అమ్మగారు, ఇప్పుడు మాల కడితే సాయంత్రం విచ్చుకుంటాయి అంది. ఎందుకో తనకి ఆ క్షణం రానాకు కూడా న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అంటే ఇష్టం అన్న విషయం గుర్తొచ్చింది. సరే మంగమ్మ, కొంచెం పువ్వులు కోసిస్తావా, నేను మాల కట్టుకుంటాను అంది. మీకు మాల కట్టుకోవడం కూడా వచ్చా అమ్మాయి గారు అంది. ఏ రాకూడదా అంది. అంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ అని చాలామంది పిల్లలకి అసలు పువ్వులు పెట్టుకోవడం లాంటిది తెలియదు, మీరు నిజంగా వజ్రం అమ్మాయి గారు అంది. పొగిడింది చాలే గాని పువ్వులని పోగు చేసి ఇవ్వు, నేను మాల కట్టుకొని పెట్టుకుంటాను అంది. సరే అని చెప్పి మంగమ్మ శ్రద్ధగా పువ్వులను కోసి నేత్రకి ఇచ్చింది. ఇంకా నేత్ర, స్కై, మంగమ్మ ఇంట్లోకి వెళ్ళారు. నేత్ర పువ్వులు మాల కట్టేసరికి ఈవినింగ్ అయ్యేసరికి బ్లాక్ కాఫీ పెట్టి సార్కి ఇవ్వమని చెప్పి అసిస్టెంట్ తోటి పంపించింది. రానా బిజీగా ఉండడం వల్ల బ్లాక్ కాఫీ కూడా తాగకుండా వర్క్లో పడిపోయాడు. తర్వాత ఈవినింగ్ ఓన్లీ ప్రోటీన్ షేక్ ఇవ్వమని గుర్తుకు చేసిన రానా మాటలకు ప్రోటీన్ షేక్ చేసి అతని రూమ్కి తీసుకెళ్ళింది. కమిన్ అన్నాడు. లోపలికి తీసుకెళ్ళి ప్రోటీన్ షేక్ అంది. ఈ డీల్ క్లోజ్ చేస్తే ఏ డానైనా మన చెక్ పోస్ట్ టచ్ చేయాల్సిందే బంగారం, చాలా పెద్ద డీల్ ఇది, జరిగితే ఇంకా ఏ డానైనా సరే మన కింద ఉండాల్సిందే అంటూ ఆమెని లైట్గా హగ్ చేసుకొని, నాకు లేట్ అవుతుంది, నువ్వు తినేసి పడుకో అన్నాడు. ఓకే అని చెప్పి కిందికి వెళ్ళి తనకు మాత్రం ఏం తినాలి అనిపించక ఒక రోటి తిని గ్లాస్ పాలు తాగి బెడ్రూమ్కి వెళ్ళి స్నానానికి వెళ్ళింది. ఎందుకో తనకు రానా మాటలు పదే గుర్తొస్తున్నాయి. తన చేతితో కబోర్డ్ టచ్ చేస్తుంటే నిన్ను అటు చూసి పనికి బుగ్గలు రెడ్డుగా మారుతున్నాయి. తన చేతికి అందినటువంటి శారీ నైట్ వేర్లో నుంచి
శారీస్ తీసుకొని ఆ శారీస్ని కట్టుకొని తన మధ్యాహ్నం కట్టి పెట్టుకున్న పువ్వులను తలలో పెట్టుకుంది. దాదాపు 4 మూరల పువ్వులు. ఏసీ ఆన్ చేసుకొని హ్యాపీగా స్కైని హక్ చేసుకొని పడుకుంది. వర్క్ అయ్యేసరికి 10:30 అయ్యి తన ఫుల్ బాడీని స్ట్రెచ్ చేసుకుంటూ ఎదురుగా ఉన్న విస్కీ బాటిల్ వైపు చూశాడు. వెళ్ళి ఆ విస్కీ బాటిల్ని చేతిలోకి తీసుకొని నోటి దగ్గర పెట్టుకోగానే అంతలో నేత్ర గుర్తుకు రావడంతోటి పడుకుందా, ఇంకా వెయిట్ చేస్తుందా చూడాలనిపించి బాటిల్ అక్కడ పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అంతే, ఆ బెడ్రూమ్లో తన అడుగు పడగానే పువ్వుల పరిమళం బెడ్ పైన ఉన్న నేత్రను చీరలో చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి మన ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి మన ఛానల్స్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్.